జాబ్స్ వరకు బిట్ ఏరియా చూడండమ్మా. మనకు హైకోర్టుల గురించి అడుగుతారు. ఇండియాలో హైకోర్టులు అనేవి మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చాయంటే 1862లో వచ్చాయి. ఇండియాలో ఏర్పడ్డ తొలి హైకోర్టు కలకత్తా హైకోర్టు. ఈ కలకత్తా హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి బార్నెస్ పికాక్. 1862లో మొత్తం ఇండియాలో 3 హైకోర్టులు వచ్చాయి. ఒకటి కలకత్తాలో, 2 బాంబేలో, 3 మద్రాసులో. అయితే బిట్టేమని అడిగారంటే ఇండియాలో ఏర్పడ్డ 4వ హైకోర్టు ఏది అని అడిగారు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు 4వ హైకోర్టు 1866లో ఏర్పడింది. అలాగే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో ఏర్పడ్డ తొలి హైకోర్టు ఏది అని అడిగారు. 1948లో 2 హైకోర్టులు ఏర్పడ్డాయి. ఒకటి ఒడిశా హైకోర్టు, 2 గౌహతి అస్సాం హైకోర్టు. బిట్ ఏరియా. అలాగే మనకు ఇండియాలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా అసలు ఇండియాలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయని అడిగారు. మొత్తం ఇండియాలో 25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. హైకోర్టులు లేని రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, అదేవిధంగా హర్యానా, అలాగే గోవా. ఇక్కడ హైకోర్టులు లేవు. అలాగే హైకోర్టులు ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు 2 మాత్రమే. ఒకటి ఢిల్లీ, 2 జమ్మూ అండ్ కాశ్మీర్. మిగిలిన వాటికి హైకోర్టులు లేవు. కాబట్టి హైకోర్టు చరిత్ర జాగ్రత్తగా చదువుకోవాలి.